ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక పడమర రోడ్డున్న స్థలం బిల్డింగ్కి చుట్టూ ఖాళీ స్థలం ఎలా ఉండాలి ఏంటి అన్నది చూద్దాం. ఈ పడమర రోడ్డున్న స్థలం ఇది తూర్పు అంటే ఈస్ట్, ఇది పడమర వెస్ట్, దక్షిణం సౌత్, ఉత్తరం నార్త్. ఇది రోడ్డు. ఈ స్థలం ఎంచుకున్నప్పుడు ఉదాహరణకి ఈ స్థలం 30x25 కానీ లేదా 30x35 కానీ ఇలా ఉన్న స్థలాన్ని చాలామంది చేసే తప్పు ఏంటంటే రోడ్డు భాగంలో 4 అడుగులు తీసుకుంటారు, దక్షిణాన్ని 3 అడుగులు తీసుకుంటారు, ఇక్కడ మెట్లు గట్రా ఉంటాయి కాబట్టి 6 అడుగులు తీసుకుంటారు. తూర్పు సందు 1.8 తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ ఖాళీ మనకి వెనకాల పక్క బ్యాక్ సైడ్ కాబట్టి దానికి అవసరం లేదని మొత్తం తీసుకోరు. ఇలా తీసుకోకూడదు. కొంతమంది తూర్పు పడమర వెస్ట్ దక్షిణం సౌత్ ఉత్తరం నార్త్ ఈ రోడ్లో 3 అడుగులు తీసుకొని ఇక్కడ 2 అడుగులు తీసుకొని ఇక్కడ 5 అడుగులు తీసుకుంటారు, ఇక్కడ 0 తీసుకుంటారు. బ్యాక్ సైడ్ కాబట్టి మనకు అవసరం లేదు. ఇది రైట్ కాదు. ఇలా తీసుకోకూడదు, ఇలాగ తీసుకోకూడదు. ఈ బిల్డింగ్లో నివసించే వారికి ఆదాయం అసలు ఉండదు, వచ్చిందంతా ఖర్చు అయిపోతుంటుంది. సందులు బిల్డింగ్కి చాలా ఇంపార్టెంట్. రోడ్ సైడ్ ఒకటి ఖాళీ పెట్టుకొని బ్యాక్ సైడ్ మొత్తం మూసేస్తారు. బ్యాక్ సైడ్ మూసేయకూడదు, ఖచ్చితమైన సందు తీసుకోవాలి. అది ఎలా అన్నది ఇందులో చూద్దాం. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. ఇది పడమర రోడ్డే. స్థలం ఖాళీ ఉన్నప్పుడు 4 అడుగులు తీసుకుంటే ఇక్కడ 3 అడుగులు తీసుకోవాలి, ఇక్కడ 4.6 అయినా తీసుకోవాలి, ఇక్కడ మెట్లకి 6.9. ఇలా తీసుకున్నప్పుడు సందులన్నీ కరెక్ట్గా ఉన్నట్టు. తూర్పు ఖాళీ 4 అడుగులు 6 అంగుళాలు ఉండాలి. పడమర ఖాళీ 4 అడుగులు ఉండాలి. దక్షిణం 3 అడుగులు ఉండాలి. ఉత్తరం ఖాళీ మెట్లకి ఖాళీ కరెక్ట్గా సరిపోవాలంటే మినిమంగా 6-9 ఉండాలి. ఏ బిల్డింగ్ అయినా చుట్టూ ఖాళీ సరిపడగా ఉండాలి. అప్పుడే ఆ బిల్డింగ్లో ఉన్న యజమానికి వ్యాపారం చేసినా ఏ వృత్తిలో ఉన్నా సరే రాణిస్తుంది. పడమర రోడ్డు ఉన్న బిల్డింగ్కి తప్పు చేసేది ఇక్కడే చేస్తారు. తూర్పు ఖాళీ మొత్తం మూసేస్తారు, పడమర ఖాళీ ఎక్కువ ఉండేస్తారు. చాలా తప్పు ఇది. యజమానికి ఎందులోని కలిసి రాదు. మీరు నివసించే బిల్డింగ్లో ఖాళీలు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇలా ఉండాలి. ఇలా ఉంటే అభివృద్ధి ఉంటుంది, ఇలా ఉండకూడదు. ఈ తూర్పు సైడ్ ఖాళీ తక్కువ ఉన్నా లేదా ఇలా దగ్గరికి ఆన్ చేసినా ఈ యజమానికి సంఘంలో ఎటువంటి గౌరవం ఉండదు. నమస్తే.